CSAT is not like GS. అంటే వేరే ఎగ్జామ్‌కి 1 వీక్ 10 డేస్ ముందు మీరు చదవడం స్టార్ట్ చేస్తే మీకు వస్తది అన్న దాంట్లో ఉండొద్దండి. సీసాట్ ఆ ఆప్టిట్యూడ్ రావడానికి, ఆ సాల్వింగ్ స్కిల్ రావడానికి ఇట్ విల్ టేక్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో లాస్ట్ మంత్ ఆఫ్ ప్రిపరేషన్ దాకా వెయిట్ చేయడం కంటే అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ సీసాట్ ఈస్ యువర్ వీక్ పాయింట్ ఫర్ ఎగ్జామ్, దెన్ ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి. రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డివోట్ చేయండి ఇప్పటి నుంచి. దానివల్ల ఏమైపోద్ది అంటే మీకు లాస్ట్‌కి పైలప్ కాదు. అరే మ్యాథ్స్ ఇన్ని టాపిక్స్ మిగిలిపోయాయి, ఇంగ్లీష్ ఇన్ని టాపిక్స్ మిగిలిపోయాయి అని చెప్పి పైలప్ కాదు. సో రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మన ఆప్టిట్యూడ్ అనేది ఓవర్ టైమ్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. దట్ విల్ ఎవెన్చువల్లీ హెల్ప్. సో సీసాట్ అన్నది లాస్ట్ దాకా అట్ ఎనీ కాస్ట్ పెట్టకండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే ఆల్వేస్ సాల్వ్ యూపీఎస్సీ పీవైక్యూస్. సివిల్సే కాదు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి యూపీఎస్సీ కండక్ట్ చేసేవి. దాంట్లో కూడా దేర్ ఆర్ అడిక్వేట్ ఆప్టిట్యూడ్ క్వెషన్స్ విచ్ యూపీఎస్సీ ఆస్క్స్. సో ఆ క్వెషన్ సాల్వ్ చేసినప్పుడు కూడా అది యూపీఎస్సీలో అడిగిన అడగకపోయినా మీ మెంటల్ ఎబిలిటీ అనేది పెరుగుతూ వస్తుంది ఓవర్ టైం విచ్ విల్ హెల్ప్ యూ సాల్వ్ యూపీఎస్సీ క్వెషన్స్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటిది అని అంటే నాకు మ్యాథ్స్ రాదు, నేను ఇంగ్లీష్ ఒకటి కాంపిటీషన్ మీద కొట్టేసుకొని వచ్చేస్తా సీసాట్ అన్న మిత్తులో ఉండమాకండి. దేర్ వేర్ ఇయర్స్ ఐ థింక్ 22 ఇయర్లో కూడా 22 ఇయర్ 21 ఇయర్ ఇంగ్లీష్ వాజ్ డిఫికల్ట్ కాంప్రిహెన్షన్. అది చూసిన తర్వాత ఇప్పుడు ఆలోచించినా కూడా అరే దీని మీనింగ్ ఇదేనా అని అందరికీ డౌట్ వస్తుంది. సో నెవర్ ఎవర్ రిలై కంప్లీట్లీ ఆన్ కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్లో ఏంటిది అని అంటే దెర్ ఈస్ ఆల్వేస్ దట్ సబ్జెక్టివిటీ, ఆన్సర్ ఏదైనా అవ్వచ్చు అని. కానీ మ్యాథ్స్ అది కాదు. మ్యాథ్స్ ఈజ్ లైక్ ఇఫ్ యూ సాల్వ్ దట్ క్వశ్చన్ దానికి అదే ఆన్సర్, ఇంకో ఆన్సర్ ఉండదు. సో మ్యాథ్స్ విల్ బ్రింగ్ సర్టనిటీ టు యువర్ సీసాట్ స్కోర్. కొంచెం ఓకే మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో ఒక 85% క్వశ్చన్స్ కరెక్ట్ అయిపోయినా కానీ విల్ బి ఏబుల్ టు క్లియర్ సీసాట్. సో ఇంగ్లీష్ని మైండ్లో పెట్టేసుకొని ఇంగ్లీష్ తోటి ఎగ్జామ్ కొట్టేస్తా, నాకు మ్యాథ్స్ అవసరం లేదు అని మాత్రం అనుకోమాకండి. ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్ లాస్ట్ 3-4 ఇయర్ ట్రెండ్స్, మ్యాథ్స్ అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్ వాడు పెంచుకుంటూనే వస్తున్నాడు అండ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ పడిపోవడానికి సీసాట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. సో డూ నాట్ ఇగ్నోర్ దట్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, బీ కన్సిస్టెంట్ విత్ ఇట్.